హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ కాన్సెప్ట్స్‌లో మనకి ఈ యొక్క సీరీస్‌లో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ప్రీవియస్ వీడియోలో హుక్స్ అని చెప్పేసి మనం ఒక కాన్సెప్ట్‌ని స్టార్ట్ చేసాం. అందులో సెకండ్ పార్ట్ అన్నమాట ఇది హుక్స్‌లో. ఫస్ట్ పార్ట్‌లో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ హుక్స్ గురించి నేర్చుకున్నాం. ఈ పార్ట్ 2లో మనము ఫీచర్స్ ఆఫ్ హుక్స్, కీ ఫీచర్స్ ఏమున్నాయి హుక్స్‌లో అని చూసినట్టయితే మనకి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్‌ని కలిగి ఉంది హుక్స్. ఫస్ట్ యూజ్ స్టేట్ హుక్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ రెడ్యూసర్, యూజ్ రెఫ్, యూజ్ మెమో, యూజ్ కాల్‌బ్యాక్, యూజ్ కాంటెక్స్ట్, యూజ్ ఇంపరేటివ్ హ్యాండిల్, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ హుక్స్ యొక్క ఫీచర్స్. హుక్స్ యొక్క ఫీచర్స్ అనవచ్చు, హుక్స్‌లో ఉన్న టైప్స్ అనవచ్చు, హుక్స్ యొక్క మనకి బిహేవియర్‌గా మనం వాడే హుక్స్ యొక్క లైఫ్ సైకిల్ మెథడ్స్ కూడా అనొచ్చు. లైఫ్ సైకిల్ మెథడ్స్ అని చెప్పేసి లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటే మనకి క్లాస్ కంపోనెంట్‌లో మనం ఎలా అయితే చేశామో వాటిని ఇక్కడ హుక్స్ ద్వారా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంతే తేడా క్లాస్‌కి దీనికి. ఇది ఫంక్షనల్ కంపోనెంట్‌లో మనము ఈ యొక్క హుక్స్ ద్వారా మనము లైఫ్ సైకిల్ మెథడ్స్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. స్టేట్‌ని కానివ్వండి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్‌ని కానివ్వండి, ఆ తర్వాత లాజిక్‌ని కానివ్వండి, వీటన్నిటిని మనము హ్యాండిల్ చేయడానికి రియాక్ట్ హుక్స్‌లో ఈ ఫీచర్స్‌ని, ఈ యొక్క టైప్స్ ఆఫ్ హుక్స్‌ని మనము యూజ్ చేస్తాం అప్లికేషన్‌లో. ఇయన్నీ దేనికంటే డేటాని అంటే స్టేట్‌ని హ్యాండిల్ చేయడం కోసము. అసలు రియాక్ట్ అంటేనే స్టేట్‌ని హ్యాండిల్ చేయటం. రియాక్ట్ అయినా ఏదైనా సరే, యాంగులర్ అయినా సరే, మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా సరే మనకి అక్కడ డేటాని మనము హ్యాండిల్ చేయటమే. డేటాని మ్యానిప్యులేట్ చేయటము. టార్గెట్ మనకి డేటాని హ్యాండిల్ చేయటము. ఫస్ట్ యూజ్ స్టేట్ చూసినట్టయితే, యూజ్ స్టేట్ అంటే మేనేజింగ్ స్టేట్ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్. ఇది బేసిక్ లెవెల్ అనమాట. యూజ్ స్టేట్ అనేది జస్ట్ మన సింపుల్ స్టేట్‌ను మేనేజ్ చేయటం. ఫంక్షనల్ కంపోనెంట్స్ లోపల ఒక సింపుల్ స్టేట్, మనకి ఒకటే స్టేట్ ఉంది. మనకు ఒకటే డేటా, చిన్న డేటా ఉంది, లేకపోతే ఒక డేటా ఉంది. బేసిక్ అనమాట ఇది. ఇది మనకి ఏబీసీడీలో ఏబీసీడీ ఏ అలాగనమాట. అలాంటి బేసిక్ మనం చిన్న స్టేట్ అప్డేట్స్‌ని, స్టేట్ మేనేజ్ చేయడానికి ఇవి యూజ్ స్టేట్‌ని వాడతారు. యూజ్ స్టేట్ హుక్ అని చెప్పేసి దీన్ని వాడతారు. సెకండ్ వన్ యూజ్ ఎఫెక్ట్. హ్యాండిల్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ డేటా ఫెచ్చింగ్. ఇది దేనికంటే మనకు డేటాని ఫెచ్ చేయడం కానివ్వండి, డేటా అంటే మనకి అసింక్రోనస్ ఆపరేషన్స్ ఏమైతే ఉన్నాయో, అసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే మనకి జావాస్క్రిప్ట్‌లో ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. మీకు కావాలంటే జావాస్క్రిప్ట్‌లో మీరు అవి నేర్చుకోవచ్చు అనమాట. జావాస్క్రిప్ట్‌లో ఉంటాయి. అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా మనకి ఇక్కడ యూజ్ ఎఫెక్ట్‌లో చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ డేటాని ఫెచ్ చేయటము. డైనమిక్ డేటా అంటే ఏపీఐ నుంచి మనం డేటాని ఫెచ్ చేయడం అనేది మనము యూజ్ ఎఫెక్ట్‌లో మనం చేస్తాము. ఎందుకంటే దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే డేటాని ఎప్పుడు ఫెచ్ చేయాలి, ఎప్పుడు డేటాని అప్డేట్ చేయాలి, ఇయన్నీ ఉంటాయి మనకి. యూజ్ ఎఫెక్ట్‌లో ఇయన్నీ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి యూజ్ ఎఫెక్ట్‌లో మనము ఉంటాయి. అందుకని చెప్పి యూజ్ ఎఫెక్ట్ అంటేనే లైఫ్ సైకిల్ మెథడ్స్. క్లాస్ కంపోనెంట్‌లో మనము వాడే లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అన్నమాట. మెయిన్‌గా యూజ్ ఎఫెక్ట్ మనకి రియాక్ట్ ఫంక్షనల్ కంపోనెంట్స్‌లో లైఫ్ సైకిల్ మెథడ్స్‌గా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ యూజ్ రెడ్యూసర్. మేనేజెస్ కాంప్లెక్స్ స్టాటిక్ లాజిక్ ఆల్టర్నేటివ్ టు యూజ్ స్టేట్. ఇది యూజ్ స్టేట్‌కి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్. యూజ్ స్టేట్ అనేది బేసిక్ లెవెల్ కదా, డేటాని మనము స్టేట్‌ని మేనేజ్ చేయడము. యూజ్ రెడ్యూసర్ అనేది దానికి కొంచెం అడ్వాన్స్ లెవెల్. కొంచెం కాంప్లెక్స్ డేటా, కొంచెం ఎక్కువ డేటా, కొంచెం పెద్ద డేటా ఉన్నప్పుడు, లాజిక్ ఎక్కువ ఉన్నప్పుడు మనము స్టేట్‌ని మేనేజ్ చేయడం కోసం యూజ్ రెడ్యూసర్‌ని వాడతాము. యూజ్ రెడ్యూసర్ వాడతాము. నెక్స్ట్ యూజ్ రెఫ్. క్రియేట్స్ పర్సిస్టెంట్ రిఫరెన్సెస్ టు డామ్ ఎలిమెంట్స్. ఇది దేనికి వాడతారంటే డామ్ ఎలిమెంట్స్. డామ్ అంటే మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ లోపల ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, ఒక డామ్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఏముంటాయండి మనకి? హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ ఇయన్నీ అయ్యే కదా! ఇయన్నిటిని మనం ఏం చేస్తామంటే దీన్ని మనం హ్యాండిల్ చేయడం కోసము ఏం చేస్తాము, యూజ్ రెఫ్ హుక్‌ని మనము యూజ్ చేస్తాం. యూజ్ మెమో. ఆప్టిమైజెస్ పర్ఫార్మెన్స్ బై మెమోయిజింగ్ వాల్యూస్. యూజ్ మెమో అనేది మనకి పర్ఫార్మెన్స్ పర్పస్ వాడతాం.
పర్ఫార్మెన్స్ మన అప్లికేషన్ చిన్నదైతే అవసరం లేదు. ఎక్కువ మనం యూజ్ మెమో వాడక్కర్లా. పెద్ద అప్లికేషన్ అప్పుడు మనకి పర్ఫార్మెన్స్ డౌన్ అవ్వకుండా స్పీడ్ అనేది మనకి తగ్గకుండా అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉండటం కోసము యూజ్ మెమో ద్వారా మనము ఎక్కువ క్యాలిక్యులేషన్స్, ఎక్కువ డేటా, ఎక్కువ క్యాలిక్యులేషన్స్, పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉన్న ఆ యొక్క స్టేట్‌ని మనము ఏం చేస్తామంటే యూజ్ మెమోలో హ్యాండిల్ చేస్తాం. యూజ్ మెమో హుక్‌లో హ్యాండిల్ చేస్తాం. అప్పుడేమైద్దంటే మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది డౌన్ కాకుండా ఉంటదనమాట. పెద్ద క్యాలిక్యులేషన్స్, వాల్యూస్, డేటా అని చెప్పేసి. యూజ్ కాల్ బ్యాక్ అంటే ఆప్టిమైజెస్ ఫంక్షన్స్ టు అవాయిడ్ రీక్రియేషన్. మనము ఈ ఫంక్షన్స్‌ని ఆప్టిమైజ్ చేయడం కోసము యూజ్ కాల్ బ్యాక్ వాడతాం ఇక్కడ. ఫంక్షన్స్ ఉన్నాయి, మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. పెద్ద ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిని ఏం చేస్తామంటే 2, 3 ఫంక్షన్‌లు కలిపి ఒక ఫంక్షన్ లాగా చేయడము. లేకపోతే ఫంక్షన్స్‌ని పెద్ద ఫంక్షన్‌ని చిన్న ఫంక్షన్స్ లాగా డివైడ్ చేయడము. ఇలా ఈ యూజ్ కాల్ బ్యాక్ అనే ఈ యొక్క హుక్‌లో వాటిని మనము కాల్ చేస్తుంటాం. రీక్రియేషన్ కాకుండా 2, 3 సార్లు ఎక్కువ టైమ్స్ మనం రెండర్ చేయకుండా, ఫంక్షన్స్‌ని ఎక్కువ టైమ్స్ రెండర్ చేయకుండా, ఇలాగా రీక్రియేషన్ చేయకుండా మనము ఎక్కువ యూజ్ కాల్ బ్యాక్ హుక్ వాడేసి మనము వాటిని యూజ్ చేస్తుంటాం. యూజ్ కాంటెక్స్ట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు రియాక్ట్ కాంటెక్స్ట్ ఏపీఐ. యూజ్ కాంటెక్స్ట్ అని చెప్పేసి హుక్ ఏం చేస్తదంటే మనకు డేటా అనేది స్టేట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే రియాక్ట్‌లో ఒక స్టేట్‌ని ఒక కంపోనెంట్‌లో మనము యూజ్ చేసినప్పుడు ఇష్యూ రాదు. నో ప్రాబ్లమ్. ఒక స్టేట్‌ని మల్టిపుల్ కంపోనెంట్స్‌లో, మల్టిపుల్ ప్లేసెస్‌లో మనము ఎప్పుడైతే మనము యూజ్ చేయాల్సి వస్తుందో అప్పుడు మనకి ఇష్యూ వస్తది. దాన్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక కంపోనెంట్ ఇంకో కంపోనెంట్‌కి మనం డేటాని పాస్ చేయాలంటే ప్రాప్స్ వాడాలి. ప్రాప్స్ వాడాలంటే మనకు ఒక 100 కంపోనెంట్స్ ఉన్నాయి. 100 కంపోనెంట్స్‌లో మనం డేటాని పాస్ చేయాలంటే 100 సార్లు మనం ప్రాప్స్ వాడాలి. అది చాలా కాంప్లెక్స్ అయిపోతది. అందుకని అలా ఒక చోట ఉన్న డేటాని, ఒక చోట ఉన్న స్టేట్‌ని మల్టిపుల్ కంపోనెంట్స్‌లో అప్లికేషన్ మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ మనకు వాడుకోవడానికి వేరే ఎటువంటి కంపోనెంట్స్ మీడియేట్ లేకుండా, అంటే వేరే కంపోనెంట్స్ మీడియేటర్ లేకుండా డైరెక్ట్‌గా మనం ఏ కంపోనెంట్ కావాలంటే ఆ కంపోనెంట్‌కి చైల్డ్ అయితే చైల్డ్, పేరెంట్ అయితే పేరెంట్, గ్రాండ్ చైల్డ్ గ్రాండ్ పేరెంట్ అయితే గ్రాండ్ పేరెంట్. ఎవరికైనా సరే ఇక్కడ డైరెక్ట్‌గా కాంటెక్స్ట్ ఏపీఐ నుంచి మనము డేటాని పాస్ చేయొచ్చు వితౌట్ ప్రాప్స్. అయితే దీన్ని ఎలా అంటే కాంటెక్స్ట్ ఏపీఐలో మనము డేటాని పాస్ చేసేటప్పుడు డేటాని మనము యాక్సెస్ చేయటానికి, స్టేట్‌ని యాక్సెస్ చేయటానికి ఆ యొక్క ఏ కంపోనెంట్‌లో అయితే డేటాని యాక్సెస్ చేయవలసి ఉంటుందో ఆ కంపోనెంట్ లోపల యూజ్ కాంటెక్స్ట్ హుక్ ద్వారా మనము డేటాని యాక్సెస్ చేస్తాము. కాంటెక్స్ట్ ఏపీఐలో ఎప్పుడైతే డేటా అనేది స్టేట్ అనేది మనకి పంపబడుతుందో, సెండ్ చేయబడుతుందో కాంటెక్స్ట్ ఏపీఐ ద్వారా ఆ డేటాని ఏ కంపోనెంట్‌లో అయితే మనం వాడుకోవాల్సి ఉంటుందో ఆ కంపోనెంట్ లోపల యూజ్ కాంటెక్స్ట్ హుక్ ద్వారా మనము డేటాని స్టేట్‌ని యాక్సెస్ చేయవలసి ఉంటుంది. ఇది యూజ్ కాంటెక్స్ట్ హుక్. యూజ్ కాంటెక్స్ట్ వేరు, కాంటెక్స్ట్ ఏపీఐ వేరు. అందరూ అనుకుంటారు యూజ్ కాంటెక్స్ట్ ఏపీఐ 2 ఒకటే అనుకుంటారు. కానీ ఇది వేరు, అది వేరు. యూజ్ కాంటెక్స్ట్ హుక్ అనేది కాంటెక్స్ట్ ఏపీఐలో ఒక పార్ట్ మాత్రమే. జస్ట్ డేటాని స్టేట్‌ని యాక్సెస్ చేసే ఒక హుక్ మాత్రమే. యూజ్ ఇంపరేటివ్ హ్యాండిల్ కంట్రోల్స్ రెఫ్స్ ఫ్రమ్ పేరెంట్ కంపెనీ. రెఫ్స్ అని చెప్పేసి ఉంటాయి మనకి యూజ్ రెఫ్‌లో మనం వాడతాం. వాటిని కంట్రోల్ చేయడానికి పేరెంట్ కంపోనెంట్‌లో మనం యూజ్ ఇంపరేటివ్ హ్యాండిల్ అని చెప్పేసి మనం ఈ యొక్క హుక్‌ని వాడతాము. యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ రన్స్ సింక్రోనస్లీ ఆఫ్టర్ డోమ్ కంపోనెంట్స్. సింక్రోనస్లీ అంటే సింక్రోనస్‌కి మనకి ఆపోజిట్ అనమాట. అసింక్రోనస్ అంటే అన్నీ మనకి డిలే లేకుండా అన్నీ ఒకేసారి అన్నీ కూడా సైమల్టేనియస్‌గా వర్క్ అవ్వటం. సింక్రోనస్ అంటే 1 బై 1 ఒకటి తర్వాత ఒకటి మనకు వర్క్ అవ్వటం. రన్స్ సింక్రోనస్లీ ఆఫ్టర్ డోమ్ అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్ అవ్వడం కోసం మనము యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అని చెప్పేసి హుక్ వాడతాము. ఇవి మనకి రియాక్ట్ హుక్స్‌లో చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్స్. ఇవి కంపల్సరీగా మనము ఒక రియాక్ట్ అప్లికేషన్ వర్క్ చేసే డెవలపర్‌గా 100% నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది లేకుండా మనము రియాక్ట్‌లో వర్క్ చేయడం అనేది ఇంపాసిబుల్. థాంక్స్ ఫర్ వాచింగ్.